అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని వరల్డ్. ఈ వ్లాగ్ ఏమనుకుంటున్నారా, వెజిటేబుల్ ఉప్మా అనమాట. బెన్సీ రవ్వతో చేసింది వెజిటేబుల్ ఉప్మా. ఎలా వచ్చింది ఏమనేది నేను మీకు ఫుల్ వ్లాగ్ అని అప్లోడ్ చేస్తున్నాను. అక్క అయితే మాతో పాటు ఇప్పుడు లేదు, ఊర్లో ఉంది. అక్కడే వంట చేసినప్పుడు నా కోసమని వీడియో చేసి పెట్టింది అనమాట. సో నేను 4-5 days అయింది యూట్యూబ్లో వీడియోస్ ఏం పెట్టలేదు, బ్యాలెన్స్ లేకుండా ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో చూసేద్దామా ఎలా రెడీ చేసుకోవాలనేది. ఫస్ట్గా మనం కడాయి పెట్టుకొని అందులో 4 tablespoon వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే ఆవాలు వేసుకోవాలన్నమాట. ఆవాలు అనేది చూసినాక ఇలా సౌండ్ రావాలి, చిటిపట్లాడాలి. ఇలా బాగా ఆవాలు అనేది బాగా ఫ్రై అయిపోయి చిటిపట్లాడేటప్పటికి మనం దీంట్లోనే పల్లీలు అనేది వేసుకోవాలన్నమాట. అంటే మీలో ఎంతమందికి తెలుసు ఉప్మాలో పల్లీలు వేస్తారని చెప్పేసి? నాకైతే తెలీదు, నేను ఇప్పుడు టేస్ట్ కూడా చూడలేదు. అక్క వాళ్ళ ఊర్లో అయితే చేస్తారనేసి మా అక్క ట్రై చేసింది, చాలా బాగుంటుందని చెప్పింది. నేను ఒకసారి ట్రై చేయాలి అనుకుంటా ఉన్నాను. ఇంకా మనం పల్లీలు వేసేసినాక అందులోనే కరివేపాకు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా కరివేపాకు వేసినాక బాగా చిటపటలాడుతుంది కదా. సో ఇంకా పల్లీలని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా కలర్ చేంజ్ అయినాక అందులోనే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కట్ చేసిన పచ్చిమిర్చి అంతా వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆనియన్ అనేది మంచిగా బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. దీంట్లో మీరు వెజిటేబుల్స్ అనేది ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు మా అక్క వెజిటేబుల్స్ అనేది ఏం యాడ్ చేసిందంటే క్యారెట్, పొటాటో అండ్ బఠానీ అనేది యాడ్ చేసుకోండి. దీంతోపాటు పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. కాబట్టి మీరు కావాలంటే క్యాప్సికము లేదంటే ఏదైనా కూర అవి కూడా వేసుకోవచ్చు, కూరాకు. అండ్ ఇందులో టమాటాలు కూడా వేసి టమాటాలు కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటాలు కూడా బాగా వేసుకున్నాక టమాటాలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులోనే మనం వెజిటేబుల్స్ అని కూడా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పీనీసు అండ్ పొటాటో, పీనీస్ అండ్ బంగాళదుంప, దాంతోపాటు బఠానీ అండ్ క్యారెట్ అనేది మాకు ఈరోజు యాడ్ చేసుకుంటూ ఉంది. అండ్ మనము బిర్యానీ ఫ్రై అవ్వాలి అనుకుంటే దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనం ఆనియన్స్ అండ్ టమాటో వేసుకున్నాక అది బిర్యానీ ఫ్రై అయిపోతుంది అనమాట. సో దానికోసమే సాల్ట్ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవంతా ఫ్రై అయ్యి ఒక 2 నుంచి 3 minutes వరకు పడుతుందన్నమాట. సో ఇంకా చూసినా కదా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అంతా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏమైనా దీంట్లో పల్లీలు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు, బట్ టేస్ట్ బాగుంటుందని చెప్తాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పేయండి. నేనైతే ఆల్రెడీ చెప్పినాను కదా, నాకు 200 సబ్స్క్రైబర్స్ వస్తే గివ్ అవే ఇద్దాం అనుకున్నాను. బట్ నేను గివ్ అవే ఇచ్చేకి ఎవరు నా ఛానల్ అంతగా ఫాలో అవ్వట్లేదు అండ్ నాకు ఎవరు కమెంట్ కూడా చేయట్లేదు. సో దానికోసమే నేను ఎవరికి గివ్ అవే ఇవ్వట్లేదు. ఇంకా మీరు ఎవరైనా ఇంకా మీదైనా నా వీడియోస్ చూసి కమెంట్స్ చేసి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుంటే నేను వాళ్ళకైనా గివ్ అవే ఇచ్చేస్తాను. ఇలా కలర్ఫుల్గా ఉంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఉప్మా అనేది. చాలామంది నాకు తెలిసి చిన్నపిల్లలకి ఉప్మా అనేది ఇష్టం ఉండదు. ఒకసారి ఇలా వెజిటేబుల్స్ బాగా వేసి చేసి పెట్టండి, బాగా తింటారు, ఇష్టంగా తింటారు. ఇంకా అవంతా మిక్స్ చేసి పెట్టుకున్నాక ఒక 2 నుంచి 5 minutes వరకు మూత పెట్టి వదిలేయాలన్నమాట. ఇంకా మూత తీసేసినాక బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. అందులోనే కొత్తిమీర వేసుకొని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మా అక్క 4 కప్పులు రవ్వ ఎత్తి పెట్టుకుంది, దానికి 7 cups వాటర్ అనేది వేస్తుంది అనమాట. ఒక కప్పుకి 1.5 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము బెన్సీ రవ్వ కాబట్టి ఎక్కువనే వాటర్ పడుతుంది దానికి.
మా అక్క కరెక్ట్గా లెక్క పెట్టుకొని 7 కప్ వాటర్ అనేది వేసుకుందనమాట. నార్మల్ రవ్వ ఉప్మా కంటేను బెన్సీ రవ్వ ఉప్మా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే బెన్సీ రవ్వ ఉప్మా అంటేనే ఇష్టము. మా ఇంట్లో వాళ్ళకి కూడా బెన్సీ రవ్వ ఉప్మా అంటేనే ఇష్టము. సో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్. సెవెన్ కప్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక మనం మూత పెట్టి వదిలేయాలి. 5 to 6 minutes వరకు పెట్టేస్తే బాగా నీళ్ళు అనేది మరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మనము రవ్వ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడుకుతా ఉంది నీళ్ళు అనేది. వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోయింటాయి కాబట్టి సో ఈ టైంలో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి మనము. నెక్స్ట్ వీడియోలో నేను లెమన్ రైస్ వీడియో అనేది యాడ్ చేస్తాను. సో అది మా అవ్వ స్పెషల్ అనమాట, అంటే మా గ్రాండ్ మా స్పెషల్. చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా అనిపిస్తుంది ఆ రైస్, ఆ లెమన్ రైస్ ఆ స్టైల్లో చేసుకుంటే. సో నెక్స్ట్ వీడియో నేను అదే అప్లోడ్ చేస్తాను, రేపు అప్లోడ్ చేస్తాను అనమాట ఆ వీడియోని. సో చూస్తున్నాను కదా ఉప్మాకి రవ్వ అనేది యాడ్ చేసేసింది. ఇది బాగా ఉడికేసరికి ఇంకా మనకి 7 minutes అనేది పడుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఇలా బాగా ఉడుకుతూ ఉంది. కింద అడుగు పట్టకుండా ఉండాలంటే మీకు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేకుంటే కింద అనేది మాడిపోతుంది అనమాట అది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని 2 minutes వరకు మూత పెట్టి వదిలేసినాక ఇంకా తీసుకుంటే మనకు ఉప్మా అనేది అయిపోయి ఉంటుంది అనమాట. సో దీంతోపాటు కాంబినేషన్గా మీరు ఊరగాయ లేదంటే పెరుగులో ఎంతమంది తింటారో నాకు తెలియదు, బట్ మా ఇంట్లో నేను ఎప్పుడు ఉప్మా చేసినా పెరుగులోనే కాంబినేషన్గా తింటాను. నాకు చాలా ఇష్టం పెరుగులో తినేది. మీలో ఎంతమంది ఉప్మాలో పెరుగు వేసుకొని తిన్నారు అనేది నాకు కమెంట్లో చెప్పేయండి. ఎంతమంది ఉండారో నేను చూస్తాను. అండ్ దీంతోపాటు మీరు కాంబినేషన్గా అయితే పల్లీల చట్నీ లేదంటే ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు. మా అక్క అయితే ఈరోజు దీంతో పాటు కాంబినేషన్గా పల్లీల చట్నీ చేసిందనమాట. అంతే ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మనము సర్వ్ చేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, నిజంగా చెప్తా ఉన్నాను. చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి పిల్లలకు పెట్టి చూడండి, ఇంకా కావాలని అడిగి తింటారు వాళ్ళంతా. సో ఈరోజు మా అక్క కాంబినేషన్గా పల్లీల చట్నీ చేసిందనమాట. సో ఇంత ఈరోజు వ్లాగ్. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బా, అండ్ కమెంట్లో చెప్పండి ఎలా వచ్చింది ఏమనేది. ఇంకా రేపు వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.